హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఇదేంటి అని చూస్తున్నారా? పెసరపప్పు బీరకాయ కూర అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పెసరపప్పు బీరకాయ చూసారా? మీరు వండుకుంటారా? పెసరపప్పు బీరకాయ ఎప్పుడైనా వండుకున్నారా? చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేను ఎలా వండానో ఏంటో ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు వండుకొని తినండి, నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్, మర్చిపోకండి. మరి ఈ పప్పు నేను ఎలా చేశానో ఏంటో, పెసరపప్పు బీరకాయ నేను ఎలా చేశానేంటో ఒకసారి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. స్టవ్ వెలిగించి కళాయి పొయ్యి మీద పెట్టానండి. ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకుందాం మనం. గరిటెతో ఒక గరిటెనైతే ఆయిల్ వేసానండి నేను. ఇప్పుడు ఒక పావు టీ స్పూను ఆవాలు వేసుకుందాం. పావు టీ స్పూను జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి కూడా ఇలా తుంపుకొని వేసుకుందామండి. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చ చితకొట్టుకొని వేసేసుకుందాం. పప్పు బీరకాయ అండి, పెసరపప్పు బీరకాయ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వండుకున్నారా? నేనైతే అప్పుడప్పుడు చేస్తాను. ఇది వరకు మా పిల్లలు చదువుకునేటప్పుడు బాక్సులోకి ఎక్కువ చేసేదాన్ని, లంచ్ బాక్సులోకి. ఇప్పుడు లంచ్ బాక్సులు పెట్టేయడానికి ఏవి లేరు, అందరు పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. ఓకే అండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందాం, బాగుంటుంది. పెసరపప్పు బీరకాయ అండి. చపాతీ రోటీలో కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇదివరకు ఎక్కువగా అమ్మవాళ్ళు, ఎక్కువగా పెద్దవాళ్ళు ఇలాగే అన్ని కలగత్తి కూరలు ఉండేవాళ్ళు కదా. పెసరపప్పు బీరకాయ, పెసరపప్పు సొరకాయ. పెసరపప్పులో కూడా అన్ని కూరగాయలు వేసుకొని వండుకోవచ్చండి, బాగుంటుంది. ఆకుకూరలు కూడా బాగుంటుంది. పెసరపప్పుతో పప్పుచారు అయితే ఇంకా బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. కొంచెం వేగనిద్దామండి. తాలింపు అయితే వేగిందండి. బీరకాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను, ఇవి దీనిలో వేసేసుకుంటానండి. పప్పు పెసరపప్పు బీరకాయ సూపర్ కాంబినేషన్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మీరు వండుకొని తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం దీనిలో కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందామండి. బాగా కలుపుకుందాం. కొంచెం మూత పెట్టి కాసేపు మగ్గించుకుందామండి. చూద్దామండి, బీరకాయ ముక్కలు అయితే చక్కగా మగ్గుతున్నాయి. ఇప్పుడు దీనిలో ఒక 3 పండు టమాటాలు నేను కట్ చేశాను, ఇలాగా పొడవుగా ముక్కలుగా
ఇవి దీనిలో వేసేసుకుందామండి. పెసరపప్పు బీరకాయ కూర అన్నమాట. కాసేపు మూత పెట్టి ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుందాం. చూద్దామండి. టమాటాలు కూడా చక్కగా మగ్గిపోతున్నాయి. ఇప్పుడు కారం వేద్దామండి. కొంచెం ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాను నేను. పప్పు బీరకాయ, పెసరపప్పు బీరకాయ, అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా. చాలా బాగుంటుందండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు వండుకొని తినండి, అస్సలు వదిలిపెట్టనంటే వదిలిపెట్టరు, అంత కమ్మగా ఉంటుంది అన్నమాట ఈ పెసరపప్పు బీరకాయ కూర. రకరకాలుగా వండుకోవచ్చు అండి. నేనైతే పెసరపప్పు బీరకాయ 2-3 రకాలుగా వండుతాను. ఇది ఒక పద్ధతి అన్నమాట. డైరెక్ట్గా పెసరపప్పు ఉడికించి దానిలో బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు అవి అన్నీ వేసేసి ఉడికించుకొని తాలింపు పెట్టుకోవడం అదో పద్ధతి. ఇలా బీరకాయ కూర చేసి పక్కన స్టవ్ మీద పప్పు ఉడకబెట్టుకొని, ఇప్పుడు ఇది రెండో పద్ధతి నేను చేస్తున్నానండి. మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు కారము మగ్గించుకుందాం. అలాగే అడుగంటకుండా కొద్దిగా వాటర్ అయితే వేసుకుందామండి. ఎందుకంటే టమాటాలు కొంచెం ఉడకాలి కదా, అందుకోసం కొద్దిగా ఒక 2 స్పూన్లు వాటర్ వేసాను. 2 స్పూన్లు వాటర్ అయితే వేసాను. మూత పెడితే బాగా మగ్గిపోద్ది. కాసేపు మూత పెట్టి ఇలా మనం మగ్గించుకుందామండి. చూడండి, పెసరపప్పు అయితే చక్కగా మెత్తగా ఉడుకుతుంది. పక్కనేమో బీరకాయ కూర రెడీ అవుతుంది. శుభ్రంగా కడిగేసి పెసరపప్పు మంచినీళ్ళు వేసి నేను చక్కగా ఉడికిస్తున్నాను. మెత్తగా త్వరగా ఉడికిపోద్దండి పెసరపప్పు. కొంచెం నీళ్ళు కరివేపాకు వేస్తున్నాను, కొంచెం పసుపు వేసాను అన్నమాట. పెసరపప్పు బీరకాయ కూర కొంచెం ఉడికిందంటే ఇలా మెదిపేసుకొని దీంట్లో నేను చేసిన కూరని దీనిలో కలుపుతాను అన్నమాట. చూడండి, పెసరపప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. నేను ఇప్పుడు ఈ గరిటెతోనే ఇలా మెదిపేసుకున్నాను. చాలా మెత్తగా అయిపోయింది. రుబ్బక్కర్లేదండి. పెసరపప్పు ఈజీగా నలిగిపోద్ది అన్నమాట. చాలా మెత్తగా అవుతుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పెసరపప్పు బీరకాయ కాంబినేషన్ అన్నమాట. ఇప్పుడు బీరకాయ కూర అయితే ఇందాక మనం చేసుకున్నాం కదా, ఈ బీరకాయ కూరని నేను దీనిలో అయితే వేసేస్తున్నాను పప్పులో. ఇదొక పద్ధతి అండి. పప్పు ఉడకబెట్టుకొని బీరకాయలు కట్ చేసుకొని బీరకాయ ముక్కలు దీనిలో వేసుకొని ఆ విధంగా పప్పు బీరకాయ కూడా వండుకోవచ్చు. పెసరపప్పు బీరకాయ ఈ విధంగా కూడా వండుకోవచ్చు అండి. ఇదో టైప్ అన్నమాట పెసరపప్పు బీరకాయ. చూసారా ఎంత బాగుందో? మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? మీరు ఎలా చేస్తారో ఒకసారి అయితే కామెంట్ పెట్టండి. ఈ విధంగా ఒకసారి చేసుకొని తిని నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి, ఎలా ఉందో ఏంటో. మరి నచ్చిందా? కొంచెం చప్పగా ఉందండి, ఉప్పు సరిపోలేదు, కొద్దిగా అంతే వేద్దాం. చాలా బాగుందండి, కమ్మగా. పెసరపప్పు బీరకాయ టమాటా వేసుకోవచ్చు. పుల్లటి టమాటాలు, ఇప్పుడు నాటు టమాటాలు వస్తున్నాయి కదా, హైబ్రిడ్ కాకుండా నాటు టమాటాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. చింతపండు వేసుకోక్కర్లేదు ఇంకా. చూసారా అండి? ఇది టిఫిన్స్లో కూడా, టిఫిన్స్ అంటే చపాతీ రోటీలోకి అయితే చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. కాంబినేషన్గా ఏ ఆలు ఫ్రై కానీ, బెండకాయ దొండకాయ ఫ్రై కానీ, ఆమ్లెట్ కానీ మీ ఇష్టం నచ్చింది చేసుకొని తినొచ్చు, లేదా పచ్చళ్ళైనా తినొచ్చు. నచ్చిందండి?
మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా. ఈ విధంగా పెసరపప్పు బీరకాయ వండుకొని తిని ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. మరి ఎండాకాలం పెసరపప్పు చలవ కూడా చేస్తుందండి. చాలామంది పెసరపప్పుతో పప్పుచారు కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దాంట్లోకి అప్పడాలు వడియాలు లాంటివి తినొచ్చు, ఎంత బాగుంటుందో తెలుసా. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పెసరపప్పు బీరకాయ చల్లదనమే, పెసరపప్పు ఇంకా చలవ చేస్తుంది అనమాట. ఎండాకాలం కందిపప్పు కన్నా పెసరపప్పు ఎక్కువగా వాడుకుంటే చాలా మంచిది అనమాట. నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.